అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది. యువ షూటర్ స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 3వ పథకం వచ్చి చేరింది. కాగా రైల్వే టికెట్ కలెక్టర్ నుంచి ఒలింపిక్స్ వరకు చేరుకున్న స్వప్నిల్ గురి తప్పకుండా పథకం సాధించడంపై హర్షం వ్యక్తమవుతోంది. స్వప్నిల్ కుసాలి 1995 ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని కంబల్వాడి గ్రామంలో జన్మించాడు. స్వప్నిల్ చిన్నప్పటి నుంచే క్రీడల్లో ఆసక్తి చూపించేవాడు. దీంతో స్వప్నిల్ ను అతడి తండ్రి ప్రోత్సహించేవాడు. ఈ క్రమంలో స్వప్నిల్ ను 2009లో మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా ప్రబోధిని క్రీడా కార్యక్రమంలో చేర్చారు. ఓ సంవత్సరం పాటు స్వప్నిల్ హార్డ్ కోర్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత స్వప్నిల్ షూటింగ్ వైపు ఆసక్తి చూపించి అందులో శిక్షణ పొందాడు. ఓవైపు షూటింగ్ లో రాణిస్తూనే చదువులోనూ గురి తప్పకుండా రాణించి రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఎంపికయ్యాడు. అతడు పూణేలోని ఇండియన్ రైల్వేస్ లో పనిచేశాడు. తనకు వచ్చిన మొదటి జీతంతో రైఫిల్ ను కొనుక్కుని తన కోరికను తీర్చుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నా తనకు షూటింగ్ పై ఉన్న ఆసక్తిని వదులుకోకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్ లో స్వప్నిల్ గేమ్ ప్రారంభం కాగానే నెమ్మదిగా పుంజుకున్నాడు. ఒక దశలో 4-5 స్థానాల మధ్య కొనసాగిన అతడు టాప్ 3లోకి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. చివరికి 451.4 పాయింట్లను సాధించి కాంస్యం అందుకున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను బేకర్ కాంస్య పథకం సాధించింది. అలాగే మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పథకం సాధించారు. ఇప్పుడు స్వప్నిల్ కూడా పథకం సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. యువ షూటర్ స్వప్నిల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.